ప్రభు ఈరోజు నీ పక్షంగా ఉన్నారు. ఇప్పుడే కాదు ఎల్లప్పుడూ కూడా నీ పక్షంగానే ఉన్నారు. కోరేషుకి ఎలాగైతే ఆయన తోడుగా ఉన్నాడో, నీకు కూడా అలాగే తోడుగా ఉండి నడిపించాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. యెషయా గ్రంథము 45:1 అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకుని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను. ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీస్తుందని యెహోవా తాను అభిషేకించిన కోరేషుని గురించి సెలవిచ్చు ఉన్నాడు. కోరేషుని దేవుడు ఎలాగైతే అభిషేకించాడో, ఈరోజు బలహీనతల్లో బంధకాల్లో ఉండిపోయినటువంటి అనేక మందిని విడిపించడానికి ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. వారిలో ఒకరుగా నీవు ఉన్నట్లయితే ఖచ్చితంగా నీవు కూడా కోరేషు వలె గొప్ప ధన్యతను నువ్వు పొందుతావు. దేవుడు నీ పక్షంగా ఉండి అనేక విషయాల్లో నీకు సహాయం చేయడానికి శక్తివంతుడిగా ఉన్నాడు. ఎవరైతే విరిగి నలిగిన హృదయం కలిగి ఉంటారో వారి పక్షంగా దేవుడు కలుగు చేసుకొని విజయాన్ని ఇస్తాడు. ఆమేన్.